మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం మండలంలో అర్హులైన 180 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడపడుచుల పెళ్లిళ్లకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచే ఈ పథకాలు ఎంతో మంది కుటుంబాలకు దీవెనలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అయితే ఈ సందర్భంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆమె వ్యాఖ్యలు ఇలా కొనసాగాయి. ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కదాని అయినా ఈ ప్రభుత్వం నెరవేర్చిందా? ఎన్నికల సమయంలో మహిళల ఆర్థిక అభివృద్ధి, బంగారం, నగదు సహాయం వంటి అనేక గ్యారంటీలు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అమలు జరిగిందే లేదు. ₹1,00,000 నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు 180 తులాల బంగారాన్ని ఈ రోజు చెక్కులు అందుకున్న వారికి ఈ ప్రభుత్వం బాకీ ఉందని, ప్రజల హక్కుల కోసం మేము పోరాడుతూనే ఉంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కృష్ణానాయక్, బీఆర్ఎస్ అధ్యక్షుడు రాజు నాయక్, కరోళ చంద్రయ్య, మహేశ్వరం మండల బీఆర్ఎస్ నాయకులు, తహసీల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు. కానీ మార్కెట్ కమిటీ చేయడం కాదు, ఆగబట్టి నేను మాట్లాడ దాగు ఆగలు నేను ఒకరికే చెప్పలేదు కదా, ఇంకొకరికే చెప్పలేదు. ఈయన పేరు చెప్పిన సింగిల్ చైర్మన్ కూడా లేదని చెప్తున్నా. వచ్చినంత మాత్రం కాదు కదా, గొడవ చేస్తే లేదు. కానీ మీకుండే గౌరవం, మీకుండే హోదా, మిమ్మల్ని గౌరవించాలి. కాబట్టి మీరు అడగండి, పోయి కలెక్టర్ దగ్గర కూర్చోండి, అడుగుతూ తెలుస్తుంది. ఎందుకంటే మీ నాయకుడు ఈరోజు సోషల్ మీడియాలో పెట్టింది కదా, ప్రోటోకాల్ ప్రకారం ఉన్న వాళ్ళందరూ మండల ఆఫీస్ కొడియాలి. మీ నాయకుడు చేసిన ప్రోటోకాల్ ఎవరు వస్తారు ఎవరు లేదని, అది మిమ్మల్ని అంటే నేను ఆ పెద్ద మనిషిని తెలుసుకోమంటున్నా, ఎవరికి వస్తుంది ఎవరికి లేదనేది. కానీ మీరేంటి, మీ వ్యవహారం ఏంటి, మీరు ఏ విధంగా జనాలకు టచ్ అవుతారు నాకు తెలుసు. కాబట్టి మిమ్మల్ని గౌరవించుకుంటున్నాను. అందరిలాగా చేయాలనుకుంటే ఆయన వెంటనే సోషల్ మీడియా వెంటనే గట్టిగా చెప్పాలనుకుంటే మిమ్మల్ని నేను ఎవరు వెళ్ళకూడదు. కానీ నాకు అట్లా లేదు, అందుకే చెప్తున్నా. కాబట్టి మరొకసారి మా సోదరులను మనస్ఫూర్తి ఆహ్వానిస్తున్నాను. మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా. అయితే ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్ అనుకుంటున్న సందర్భంలో మీకు అందరికీ శుభాకాంక్షలు. అయితే ఏదైనా కూడా అబ్బాయి కొడితే 12,000, అమ్మాయి కొడితే 13,000 అకౌంట్లలో వేసిన సందర్భం. ఆ 13,000, 12,000 కూడా ఏదో పిల్లకి సాకనికే కాదు, తల్లి కూలి చేసుకొని బతుకుతూ ఉంటారు, పని చేసుకొని బ్రతుకుతూ ఉంటారు. మరి ఆ 2 నెలలో 3 నెలలో తల్లి బయటికి పోకుండా ఇంట్లో ఉండాలంటే, ఆమె నష్టం కాకుండా ఉండాలంటే 12,000, 13,000 పిల్ల పెళ్లి చేస్తే ఉంటుందని ఆలోచనతోని, గొప్ప ఆలోచనతో తీసుకున్న పథకం కేసీఆర్ కిట్. దాన్ని ప్రభుత్వం దయచేసి కంటిన్యూ చేయాలని కోరుతాను. ఎందుకంటే ఆడపిల్లలకు ఉపయోగపడేది, అది కూడా కంటిన్యూ చేయాలని కోరుతా ఉన్నాను. ఇట్లా ఏది తీసుకున్నా మహిళల్ని కేంద్ర బిందువులు ఎందుకు తీసుకుంటామంటే, మహిళ చుట్టే కుటుంబం నడుస్తూ ఉంటుంది, మహిళ చుట్టే వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన కోడలు బాగా పనిచేస్తే, మంచిగా చూసుకుంటే ఆ సంసారం ఎట్లా నడుస్తుందని మనందరికీ తెలుసు. అందుకే అట్లా అన్ని ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చున్నారు. ఇప్పుడు అడుగుతూ ఉంటే ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారు, ఇంకా 5 ఏళ్ళు ఉన్నది అంటున్నారు. 100% 5 ఏళ్ళు, సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉండాల్సిందే. కానీ ఎన్నికల కన్నా ముందు ఏమన్నారంటే 6 గ్యారెంటీలను కాడించుకుంటూ 100 రోజులలో చేస్తాము అన్నారు. కాబట్టి అడుగుతున్నాం, లేకపోతే అడగకుంటే మీ ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చుకోండి అంటుంటే 100 రోజులలోనే చేస్తాము, 100 రోజులలో తులం బంగారం కూడా ఇస్తామనే మాట మాట్లాడినాం. కాబట్టి అడుగుతున్నాం. ఈరోజు 180 మందికి అమ్మని వాళ్ళ రూమ్లోకి వెళ్తావా బాబు, ఒకసారి ఎంపీ ఆఫీస్లో పంపి అమ్మాయి అందుకే చెక్లు ఇస్తున్నాం. సో ఈ 180 మందికి ₹1,00,000 చెక్ ఇచ్చినాం కదా, ఇంతకే వదిలేయద్దు. ఈ 180 మందికి ₹1,00,000తో పాటు తులం బంగారం కూడా ఈ ప్రభుత్వం బాకీ అని చెప్తాను. ఎందుకంటే మాట ఇచ్చినారు కాబట్టి తులం బంగారం ₹1,00,000 ఇచ్చినామని చేయించుకోవద్దు. తులం బంగారం కూడా ఎప్పటికైనా మా అక్క చెల్లెళ్లకు బాకీ ప్రభుత్వం అని మాత్రమే చెప్పదలుచుకున్నాను ఎప్పుడైనా కూడా. ఎందుకంటే 100 రోజులలో చేస్తామన్నారు. 100 రోజులలో చేయకపోతే అడుగుతుంది 5 ఏళ్ళలో ఎప్పుడో ఇస్తలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 100 రోజులు వదిలేస్తే, 500 రోజులు అయింది ఎంత అయిందన్న, 100 రోజులు వదిలేస్తే ఈ 400 రోజులలో ఇంకే
అప్పుడే వచ్చిందా చెక్ రాలేదు.